నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈ రోజు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అతిథిని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు ప్రస్తుతం మనకు తెనాలి నుంచి స్కైప్ లో అందుబాటులోకి వచ్చారు. వారి గురించి నేను మీకు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలంటే వారి నేపథ్యాన్ని ఒకసారి గమనించినట్లయితే వారు అమెరికన్ స్టడీస్ కి సంబంధించి జేఎన్యూలో డాక్టరేట్ చేశారు. ఆ తర్వాత సెక్యూరిటీ స్టడీస్ పైన ఇజ్రాయిల్లో పోస్ట్ డాక్టరేట్ చేశారు. అండ్ యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఐవిఎల్పి ఫెలోషిప్ పొందిన వ్యక్తిగా విశిష్టమైన గుర్తింపును పొందారు డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు. అండ్ వారి సారథ్యంలో ఒక థింక్ ట్యాంక్ హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో ఇప్పుడు ప్రారంభమైంది, నడుస్తూ ఉంది. ఆ థింక్ ట్యాంక్ భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ థింక్ ట్యాంక్ గా పేరుగాంచింది. అండ్ వీరు ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పైన విస్తృతమైన అధ్యయనం చేస్తూ ఉన్నారు. అంతర్గత భద్రతకు సంబంధించి, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఆయా విభాగాల్లోని నిష్ణాతులైన అధికారులకు సైతం దిశానిర్దేశం చేస్తూ, మార్గదర్శనం చేస్తూ అంతర్గత భద్రత అండ్ విదేశీ వ్యవహారాలకు సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ థింక్ ట్యాంక్ లో పేరుగాంచిన రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లు కూడా కొంతమంది వారితో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆ థింక్ ట్యాంక్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారితో ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కన్నగంటి రమేష్ బాబు గారు. మనం చాలా సందర్భాల్లో ఇంతకు ముందు చాలా సార్లు మనం మాట్లాడాము వేరే ఛానల్స్ లో, బట్ నేషనలిస్ట్ హబ్ లో ఫస్ట్ డిస్కషన్ మీతో నేను చేస్తూ ఉన్నాను. అండ్ మీరు తెనాలి నుంచి మీ టైం ని మా కోసం కేటాయించినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ డిస్కషన్ నేషనలిస్ట్ హబ్ లో మీతో మాట్లాడుతున్నది నేను ఒక విషాద సంఘటన గురించి మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది సార్. విశాఖపట్నంలో తెల్లవారుజామున అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో పక్కనే ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో నుంచి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది చనిపోవడము, కొంతమందికి అస్వస్థులు అవడం, 200 పైచిలకు మంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. చాలా దారుణమైన సంఘటన ఇది. ఆ విజువల్స్ చూస్తుంటే చాలా భయానకంగా, విషాదకరంగా కనబడుతున్నాయి. వారికి ఏం జరుగుతుందో ఒకటి తెలియట్లేదు. అలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడే ఉన్న చోటే కుప్పకూలుతున్న విజువల్స్ చూస్తున్న పరిస్థితి. సో నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఇజ్రాయెల్లో చాలా అంశాల గురించి, ముఖ్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి వర్క్ ఎలా చేస్తున్నారనేది చూసి మీరు భద్రతా వ్యవహారాలకు సంబంధించి విస్తృతమైన అధ్యయనం చేశారు. దీంతో పాటు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అండ్ ఇండస్ట్రీస్ ని ఎలా మనము అభివృద్ధిలో మమేకం అవుతూనే ప్రజల ప్రాణాలు కాపాడుకునే స్థితిలోకి వెళుతున్నామేమో అనిపించే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో తీసుకున్న చర్యల గురించి కూడా మీరు మీ అనుభవాన్ని జోడించి మాకు కొన్ని విషయాలు చెప్తారనే ఉద్దేశంతో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే మాట చాలా సంవత్సరాలుగా మనం చెప్తూ ఉన్నాం. పారిశ్రామిక విప్లవం అంటున్నాం. పరిశ్రమలు ఉండాలి, పరిశ్రమలతో అభివృద్ధి జరగాలి, కరెక్టే. ఎట్ ద సేమ్ టైం మానవుల ప్రాణాలను హరించే విధంగా కాదు అనే అంశం కూడా ఖచ్చితంగా దాంతో పాటే ఉంటుంది. ఈ రోజు ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన గ్యాస్ లీకేజ్ వల్ల అది నిర్లక్ష్యమా ఇంకోట అధికారులు నిర్ణయిస్తారు. బట్ మనుషుల ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్న ఈ ఇండస్ట్రీస్ విషయంలో ఎలా ప్రభుత్వాలు వ్యవహరించాలి? ప్రస్తుతం జరిగిన దుర్ఘటన గురించి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా సాయి కృష్ణ గారు నమస్తే అండి. నేషనలిస్ట్ హబ్ ద్వారా మీరు ఈ భరతమాతకి చేస్తున్న కృషి, ముఖ్యంగా ఇంటలెక్చువల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మదర్ ల్యాండ్. ఆర్ ఇంటలెక్చువల్స్ ఆర్ ది మెయిన్ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది సొసైటీ. సో మీరు ఒక యంగ్ ఇంటలెక్చువల్ గా మీరు మీ జర్నీ నేను ట్రాక్ చేస్తా వస్తున్నాను. గత 5-6 ఇయర్స్ నుంచి మనకి పరిచయం కూడా ఉంది. మీకు నా మనస్ఫూర్తిగా నేషనలిస్ట్ హబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలోని చాలా మందికి ఈ మేధో అంటే బ్రెయిన్ స్ట్రామింగ్ చేసే ఒక అవకాశం ఉంది మీ ఛానల్ ద్వారా. ఎందుకంటే మంచి తగ్గిపోయి చెడు ఎక్కువ పెరుగుతున్న ఈ రోజుల్లో సోషల్ మీడియా రంగంలో ఉన్నప్పుడు నేషనలిస్ట్ హబ్ అనే ఒక గొప్పది మీరు స్టార్ట్ చేయడం వలన మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మే యు గో మెనీ మైల్స్ and in the formulation of India's national security strategy, India's national interest, and whatever little help that Center for Human Security Studies can give will definitely give to make it a bigger and wider reach nationalist hub. And then I would like to put it on record my deepest condolences to the victims of gas tragedy that has struck early hours in the wee hours of
today. That is the 7th of మే. ముఖ్యంగా స్టెరీన్ అనే గ్యాస్ ఎల్జీ పాలిమర్స్ లో విశాఖపట్నం అవుట్స్కర్ట్, విశాఖపట్నం is the Vizag, it's called city of destiny, a beautiful city, like Hyderabad with 400 years of great culture and heritage and a lot of industries in Hyderabad. We have these two cities, like for our Telugu people, these are the two cities which we can proudly say, tell the whole world that we have arrived on the global map. One is given the natural scenic setting at Visakhapatnam, overlooking the Bay of Bengal, and with Eastern Naval Command headquarters being in Visakhapatnam, very strategic city, very very important city in the arms of India, in the hands Yes. of India. And Hyderabad being the IT hub, real estate hub, pharma hub, biotech hub, and cultural mosaic of cultures, Hyderabad is the replication of all that. It's also almost equal to second capital of India, Hyderabad. So these two cities, when we had a look, when we actually see, a lot of industries have come up, mushroomed actually in the outskirts of Visakhapatnam and Hyderabad. I wanted to compare, put a juxtaposition where I can compare and contrast and get these two cities, so that our viewers can actually analyze and apply their mind, and also help Correct. come out with a policy formulation. See, every debate must have an objective. The particular debate right now I'm having with you, the objective on my mind, as I understood your temperament and your intellect, is that we should be able to give certain policy decisions or policy inputs or policy alternatives at the end of the day to the readers, viewers, and policy makers. I Yes. hope, Sai garu, that is the main ఖచ్చితంగా. objective of our discussion. And I would like to put it in perspective, sir. ముఖ్యంగా స్టెరిన్ గ్యాస్ లీక్ అయింది విశాఖపట్నం గురించి వాళ్ళు మాట్లాడదాం. వీఆర్ టాకింగ్ 7th May 2020. COVID-19 అనే ఒక మహమ్మారి, గ్లోబల్ పాండమిక్ హెల్త్ క్రైసిస్ is engulfed. We're all engulfed by that crisis. Within that, we have one more crisis stuck. That is this morning stearin gas leakage at Visakhapatnam, in the eastern part of India. So Hyderabad and Visakhapatnam, again, coming back to Visakhapatnam, Sai garu, it is a great strategic city which has got a lot of implications and ramifications in the overall national security strategy. Visakhapatnam, Yeah. Eastern Naval Command headquarters అక్కడే ఉంది. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్, సో మెనీ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు 974 kilometers of coastline ఆంధ్రప్రదేశ్ has. Out of 13 districts of Andhra, 9 districts fall under this coastline. 4 are in the Rayalaseema region. So within these 9 districts, Visakhapatnam is the jewel on the crown of Andhra. So that is being hit. So it has a lot of implications in that sense. So when I have seen my Israeli experience, my stay in Israel, my studies in Israel, my readings about Israeli national security, Israeli emergency management plan, when I had done my research, I found to my astonishment, I think we have to go a long way. A country of 1.3 billion with 28 states and union territories, and then with 9 coastal states out of 28 India has, we have to do a lot of contingency plans. We have to have a contingency plan which includes development of standard operating procedures. For an example, chemical, biological, radiological, nuclear disaster. It can happen either through man-made disaster or by a natural disaster. So chemical, Okay. biological, radiological, nuclear weapons కానీ, లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే ఇన్స్టాలేషన్స్ కానీ, ఈ నాలుగిటికి సంబంధించి ఎప్పుడైనా మనిషి పొరపాటునైనా సరే జరగచ్చు, లేదా న్యాచురల్ కెలామిటీస్ మూలైనా జరగచ్చు. ఇట్ కుడ్ బి an earthquake or tsunami, or people with very bad intentions, they can also create havoc by CBRN, such chemical, biological, radiological, nuclear disasters. How to deal CBRN disasters is a matter of great concern. It's a science, it's an art. There is a science and art involved in CBRN management. How do we do that? What do we have right now in India is National Disaster Management Authority. Not criticizing the government of India, I have a lot of respect for Honorable Prime Minister Modi and Minister of Home Affairs, Defense Minister, and Home Minister, and for Foreign Minister and Finance Minister.
ప్రధానమంత్రి మోదీ గారు చాలా అద్భుతమైన జాబ్ చేస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మనకుందండి. అందరికి తెలిసిన విషయమే. ఆ ఎన్డీఎంఏలో భాగంగా నేను రీసెర్చ్ చేసినప్పుడు సాయి గారు, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ అటాక్స్ జరిగినప్పుడు ఎయిర్‌పోర్ట్స్ ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి అనే అంశం మీద మాత్రమే ఆ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని మీరు పొందుపరిచారు. మన వ్యూవర్స్ కానీ, మీరు కానీ ఇంట్రో అయిన తర్వాత చూడొచ్చు. సో, నేచురల్‌గా ఎయిర్‌పోర్ట్‌లు కాకుండా మిగతా ఎక్కడైనా జరిగినా గాని భారతదేశం అంతర్భాగంలో ఎలా రియాక్ట్ అవ్వాలనే దాని మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గాని, ఒక యాక్షన్ ప్లాన్ గాని పెట్టలేదు వెబ్‌సైట్‌లో. సో, దయచేసి ఓకే. దాన్ని మనం పెట్టవలసిందిగా నా అభ్యర్థన నంబర్ 1. నేను చెప్పేయన్నీ రీసెర్చ్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాను. సో, నేషనల్ డిజాస్టర్ ఇప్పుడు స్టేట్ లెవెల్‌లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది. ఎస్‌డీఎంఏ ఉంది. నేషనల్ లెవెల్‌లో ఎన్‌డీఎంఏ ఉంది. ఈ 2 మనకి ఇలాంటి సీబీఆర్ఎన్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వడానికి ఫస్ట్ లైన్ ఆఫ్ రెస్పాండర్స్ పోలీస్‌తో పాటు, రెవెన్యూ, మున్సిపాలిటీతో పాటు వీళ్ళు కూడా రంగంలో దిగుతారు. ఇది జనరల్‌గా జరిగే సినారియో రైట్ నౌ యాస్ ఆఫ్ నౌ ఇన్ ద కంట్రీ సార్. బట్ నేను ఒక అడుగు మిమ్మల్ని ఇజ్రాయెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని, మన వ్యూవర్స్‌ని. ఇజ్రాయెల్‌లో నేను 2002లో హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలంలో చదివినప్పుడు, నా పీహెచ్‌డీలో భాగంగా 1 ఇయర్ అక్కడ చదివినప్పుడు 2006, 2007లో మళ్ళీ రెండోసారి పోస్ట్ డాక్టరేట్ చేసినప్పుడు, 2010లో ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ కౌంటర్ టెర్రరిజంకి మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు, ఈ 3 సార్లు నా అనుభవాలను రంగరించి మీకు చెబుదామని అనుకుంటున్నాను. ముఖ్యంగా మొదటిసారి సాయి గారు 2002, 2003లో మీరు గమనించే ఉంటారు. సద్దాం హుస్సేన్ ఇరాక్‌ని పరిపాలిస్తున్న టైము, అమెరికా సద్దాం హుస్సేన్ మీద స్కడ్ మిసైల్‌తో దాడి చేసిందనమాట. ఇది 9/11కి ఇన్ కౌంటర్ రియాక్షన్. అప్పుడు సద్దాం హుస్సేన్ ఇజ్రాయెల్ మీద ఏమన్నా బాంబులేస్తాడేమో, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వెపన్స్, ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆర్ థికెస్ట్ ఫ్రెండ్స్. You know, Israel is one of the important allies of United States of America in the Middle East or elsewhere in the world. So, అనే భయంతో ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ మా హిబ్రూ యూనివర్సిటీ, నేను చదువుకుంటున్న హిబ్రూ యూనివర్సిటీ జెరూసలం వచ్చి గ్యాస్ మాస్క్ ఏ విధంగా వేసుకోవాలి, హౌ టు ఇంజెక్ట్, ఒక ఇంజెక్షన్ ని తొడలో ఏ విధంగా గుచ్చుకొని ఒకవేళ కెమికల్స్ రిలీజ్ అయితే మిమ్మల్ని మీరు ఏ విధంగా మా బతికించుకోవాలి, ఎలాంటి సైరన్ వస్తే మీరు బంకర్ లోకి వెళ్ళాలి, కెమికల్ సిబిఆర్ఎన్ డిజాస్టర్ జరిగినప్పుడు ఎట్లా వాటర్ తాగాలి, ఎట్లా మీరు వాష్రూమ్ ఉపయోగించుకోవాలి, ఎట్లా మీరు భోజనం చేయాలి, ఎలాంటి గ్యాస్ మాస్క్ వేసుకోవాలి అంటే ఇవన్నిటిని వాళ్ళు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్ మన యూనివర్సిటీ ఆఫ్ జెరూసలం, హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలంకి వచ్చి మాకు డెమాన్స్ట్రేట్ చేసి, మాకు పరీక్ష పెట్టారు. ఏది డెమాన్స్ట్రేషన్ అంటే క్లాస్ రూమ్ లో ఏంటంటే చెప్పి వెళ్ళిపోవటం కాదు, మేమందరం చేసి మళ్ళీ వాళ్ళకి చూపించాలి. అంటే అంటే ఆ స్థాయిలో వాళ్ళు ఆ సీరియస్నెస్ కానీ ఆ సిన్సియారిటీ కానీ ఉంది అక్కడ. తర్వాత ప్రతి మేజర్ బిల్డింగ్ లో ఇజ్రాయెల్ లో ఒక బంకర్ ఉంటుంది సార్ సాయి గారు. ఈవెంచువల్ గా ఏదన్నా డిజాస్టర్ జరిగితే, కెమికల్ అటాక్ జరిగితే ఒక రకమైన సైరన్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్, దేనికై డిఫరెంట్ సైరన్స్ ఉంటాయి. టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ సైరన్ ని బట్టి ఆ ప్రికాషన్స్ కి ఆ ఎస్ఓపిస్ ఆపరేషన్స్ లోకి వస్తాయి. అంటే అన్ని జబ్బులకి ఒక మందు కాదు, ఏ జబ్బుకి ఆ మందు అంతే. సో ఇప్పుడు మన దగ్గర మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ఇది. మీరు చెప్పిన దాంట్లో వరదలు వస్తే అదే ఎన్డీఎంఏ వస్తుంది, ఎక్కడైనా బిల్డింగ్ కొలాప్స్ అయితే అదే ఎన్డీఎంఏ వస్తుంది, ఈ రోజు గ్యాస్ లీక్ అయినా అదే ఎన్డీఎంఏ వస్తుంది. అసలు డిఫరెన్షియేట్ చేయాలి అని అంటారు. రైట్, కరెక్ట్ పాయింట్ అది. ఇంకోటి ఏంటంటే సాయి గారు, ఇప్పుడు పోలీస్ హ్యాస్ బికమ్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు పోలీస్ హ్యాస్ బికమ్ ఆమ్ని ప్రెసెంట్ ఆర్ ఆమ్ని పొటెంట్. ఏం జరిగినా పెళ్లికి పోలీసే, చావుకి పోలీసే, మంత్రి గారు వెళ్తే పోలీసే, మంత్రి గారు దిగితే పోలీసే, ఎలక్షన్ కి పోలీసే, సినిమా హాల్ దగ్గర టికెట్లకు పోలీసే, ఆడియో ఫంక్షన్ కి పోలీసే, క్రికెట్ కి పోలీసే, ఇప్పుడు వైన్ షాప్ ముందు కూడా పోలీసే. అంటే పాపం పోలీసులు అంటే ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ for our police forces, and but that professionalism and that professional what do you call respect should be given to police. We cannot deploy police for each and every action. Okay, I know India's topographical, geographical, cultural or monetary, financial, based on that మనం police ను ఉపయోగిస్తున్నాం, అర్థం చేసుకోగలను. Now is the time to establish a CBRN division within police, because police is the first line of responders wherever in the globe.
ఇండియా ఇస్ నో ఎక్సెప్షన్. భారతదేశంలో ఎక్సెప్షన్ ఏం కాదు. మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ పోలీస్ అనే వాళ్ళకి ఉదాహరణకి పోలీస్లో సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎలా ఉంది, పోలీస్లో యాంటీ టెర్రరిజం వింగ్ ఆక్టోపస్ ఎలా ఉంది, పోలీస్లో యాంటీ నక్సల్ వింగ్ గ్రే హౌండ్స్ ఎలా ఉంది, పోలీస్లో సిఐడి క్రైమ్స్ ఇన్వెస్ట్ చేయడానికి అంటే ఆర్థిక పరమైన నేరాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐడి ఎట్లా ఉంది, అలానే సిబిఆర్ఎన్ టెర్రరిజాన్ని సిబిఆర్ఎన్ డిజాస్టర్ ని ఎదుర్కోవడానికి అటువంటి క్వాలిఫికేషన్స్ అటువంటి ఎక్స్పర్టీజ్ ఉన్న యువకుల్ని కానీ గ్రాడ్యుయేట్స్ ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ని మనము పోలీస్ ఫోర్స్ ఉపయోగించుకుంటే పోలీస్ కి మరింత బలం చేకూరుద్ది. మీరు నేను దీని మీద చాలా మేధోమథనం చేసినప్పుడు ఇది ఒక కొత్త ఫోర్స్ గా క్రియేట్ చేసాం అనుకోండి, కొత్త కమిటీలు వేయటం కొత్త ఫోర్స్ గా క్రియేట్ చేయడం ఈజీ, కానీ దాన్ని సస్టైన్ చేయడం చాలా డిఫికల్టీ. అదే పోలీసులు ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి సార్, పోలీస్ అనే దానికి ఒక లెజిటిమసీ, ఒక 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 క్రెడిబిలిటీ, పోలీస్ అనే దానికి ఒక పబ్లిక్ యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని పోలీస్ లో ఇంటిగ్రేట్ చేసి పోలీస్ లో టూరిజాన్ని డెవలప్ చేయాలన్నా కానీ టూరిజం పోలీస్ అని కొత్త కాన్సెప్ట్ మీద మేము పనిచేస్తున్నాం. సిహెచ్ఎస్ అవర్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. ఓకే, నౌ ద వే దట్ మెడిసిన్ లో డిఫరెంట్ ఎక్స్పర్టీస్ వచ్చిందో, డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వచ్చినాయో, మనిషిలో ఉన్న ప్రతి అవయవానికి ఒక డాక్టరు ఒక కొత్త సబ్జెక్ట్ ఎట్లయితే ఇవాల్వ్ అయిందో, కంటి డాక్టరు, తొండి డాక్టరు, ఎముకల డాక్టరు, యునో ఆల్ దట్. సో లైక్ ద సేమ్ వే వీ షుడ్ హ్యావ్ విత్ ఇన్ పోలీస్ దిస్ స్పెషలైజ్డ్ న్యూయాన్స్డ్ ఎక్స్పర్టీస్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని కెపాసిటీ బిల్డింగ్ చేసి దే హ్యావ్ టు హ్యావ్ మినిమం 5 pillars తో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఇలాంటివి వచ్చినప్పుడు ఉదాహరణకి కంటింజెన్సీ ప్లానింగ్ ఉండాలండి. కంటింజెన్సీ ప్లానింగ్ లో భాగంగా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్స్ మనకి సిబిఆర్ఎన్ అటాక్ జరిగినప్పుడు మళ్ళీ సిబిఆర్ఎన్ ని ఒకసారి ఎలాబరేట్ చేస్తారా సార్? సిబిఆర్ఎన్ బయోలాజికల్ రేడియలాజికల్ న్యూక్లియర్ డిజాస్టర్స్, ఇలాంటివి. నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు అంటే డిఫరెన్షియేట్ చేయాలని మీరు అన్నారు కదా, సెక్యూరిటీ ఫోర్సెస్ లో లైక్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇలా డిఫరెంట్ సశస్త్ర బల్ ఉంది, ఎస్ఎస్బి ఉంది, ఇట్లా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ అనేది ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సే కదా అది. సో ఇండస్ట్రీస్ ని పరిరక్షించే ఫోర్స్. సో సిఐఎస్ఎఫ్ లో ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సపరేట్ వింగ్ అయిపోతుంది, కానీ దాంట్లో ఇట్లాంటివి ఏమి ఉండవా? ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ఇట్లాంటి లీకేజ్ గురించి. వెరీ గుడ్ సాయి గారు, మంచి ప్రశ్న అడిగారు. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ అని మన హైదరాబాద్ హకీంపేటలో, మన హకీంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఉంది. అక్కడ కూడా టీచింగ్ చేస్తా. ఐ గో అండ్ టీచ్ దే. ఓకే. సో అక్కడికి ఎవరెవరు వస్తారంటే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఆఫీసర్ ర్యాంకు, అబోవ్ ఆఫీసర్ ర్యాంకు వాళ్ళు వస్తారు. భారతదేశంలో ఉన్న వైటల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే భారతదేశ జాతి భవిష్యత్తుకి ఆణిముత్యాలు లాంటి అయిన పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రాకెట్ లాంచింగ్ సెంటర్లు, అణు విద్యుత్, జల డ్యామ్స్ ని ఈ వైటల్ అన్నిటిని కలిపి వైటల్ ఇన్స్టలేషన్స్ ఆఫ్ ద కంట్రీ అంటారు. ఈ వైటల్ ఇన్స్టలేషన్స్ ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి, పోర్టుల దగ్గర నుంచి, రాకెట్ లాంచింగ్ సెంటర్ల దగ్గర నుంచి కాపాడే బాధ్యత ఎజెండా సిఐఎస్ఎఫ్. Okay. CISF is doing a commendable job, no doubt about it. CISF ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సెంట్రల్ ఫోర్స్ అవుతుంది. ఆ సెంట్రల్ ఫోర్స్ ఈ సిఐఎస్ఎఫ్ ని అన్ని ఫ్యాక్టరీలు ఎఫోర్డ్ చేయలేకపోతున్నాయి. అంటే సిఐఎస్ఎఫ్ ని మ్యాన్ ని మీరు కనుక ఎంగేజ్ చేస్తే జాబ్ లోకి అతి పెద్ద పేమెంట్. మీకు విషయం తెలుసా సార్, మన హైదరాబాద్ మెట్రో రైలు సిఐఎస్ఎఫ్ ని పెట్టుకోలేకపోయింది, ప్రైవేట్ సెక్యూరిటీకి ఇచ్చింది కాంట్రాక్ట్. ఓకే. మీరు మన హైదరాబాద్ మెట్రో రైలు 72 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా వీ హ్యావ్ లాంచ్డ్ ద మెట్రో రైల్. మిస్టర్ ఎన్విఎస్ రెడ్డి, ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ మెట్రో రైల్, ఈస్ డూయింగ్ ఎ ట్రెమెండస్ జాబ్, అండ్ KTR sir and KCR sir has imposed a lot of faith in him. He is doing an extraordinary job. Mr. NVS Reddy, happens to be our ex-J9, former J9. సో పిఎస్ రెడ్డి గారిని మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు జనరల్ గా మేము రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా చేసాము. హైదరాబాద్ మెట్రో రైల్ యొక్క డిజాస్టర్ ప్లాన్స్ కానీ, ఎటువంటి టెర్రరిజం మీద ఒకవేళ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ జరిగితే అంటే న్యాచురల్ డిజాస్టర్ కానీ మ్యాన్ మేడ్ డిజాస్టర్ కానీ ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయనే దాని మీద మేము రీసెర్చ్ కూడా చేసాం. మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ 2019 మే జూన్ నెలలో ఒక 40 మంది
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అమ్మాయిలు, సెయింట్ యాన్స్ అమ్మాయిల్ని కలుపుకొని ప్రతి ప్రతి హెచ్ఎంఆర్ఎల్ మెట్రో స్టేషన్ విజిట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎలా ఉండాలనే దాని మీద రిపోర్ట్ ఇచ్చాం సార్కి. ఓకే. సో సిఐఎస్ఎఫ్ ని ఎఫర్డ్ హైదరాబాద్ మెట్రో రైలు చేయలేకపోయింది. అదే మీరు ఇప్పుడు అంటే సో చిన్న చిన్న కంపెనీలు అసలు చేయలేదు. అంటే ఇక్కడ మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే సాయి గారు, మన వ్యూవర్స్ కి ఆ స్థాయి డబ్బులు పెట్టినప్పుడు మాత్రమే ఆ స్థాయి ప్రొఫెషనలిజం వస్తుంది. ఓకే, చిన్న చిన్న పారిశ్రామిక వాడలు, పరిశ్రమల్లో మట్టి విషవాయువులు, గ్యాస్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఒక పక్కన మున్సిపాలిటీది, ఇంకో పక్కన సిఐఎస్ఎఫ్. ఎక్కడైతే ఇప్పుడు సిఐఎస్ఎఫ్ మ్యానింగ్ లేదు, ఇప్పుడు జరిగింది ఈ ఎల్జీ పాలిమర్ విశాఖపట్నంలో జరిగిన ఈ గ్యాస్ లీక్ ఏదైతే ఉందో అక్కడ సిఐఎస్ఎఫ్ మెన్ డ్యూటీలో లేరు. ఓకే, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఆర్ డూయింగ్, మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో డూయింగ్ కమెండబుల్ జాబ్. అది కాదు నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అడ్వైజర్ టు ఆంధ్ర తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ అసోసియేషన్, అప్సాక్. సో దే ఆర్ డూయింగ్ కమెండబుల్ జాబ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాట్ ఎవర్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ముఖ్యంగా డిజాస్టర్స్ జరిగినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద ఆ పర్టికులర్ పారిశ్రామికవేత్త కానీ, ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ఓనర్ కానీ సొంత బాధ్యత తీసుకొని చుట్టుపక్కల 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాళ్ళకి తెలుసు ఎటువంటి విషవాయువులు ఉన్నాయి, పటాన్ చెరువులో ఎటువంటి విషవాయువులు వస్తున్నాయి, లేకపోతే విశాఖపట్నంలో ఎటువంటి విషవాయువులు వస్తున్నాయి ఆ ఫ్యాక్టరీ నుంచి, ఒకవేళ ఏదైనా పొరపాటున జరిగితే ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మ్యాండేటరీగా అక్కడ ఉన్న ప్రజలను సమాయత్తం చేసి, అయ్యా ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్, మీకు రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి పద్ధతులు పాటించండి అని చెప్పాల్సిన బాధ్యత, ప్రథమ కర్తవ్యం ఆ ఫ్యాక్టరీ ఓనర్ మీద, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద, ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ మీద, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న మిగతా ఎన్జిఓలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇంకా మిగతా వాటి అన్నిటికీ ఇది ఒక మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీలో అందరి బాధ్యత ఉండాలి. కానీ ఆ బాధ్యతకి శురువాదు, స్టార్టింగ్ పాయింట్ మట్టికి ఆ ఫ్యాక్టరీ ఓనర్. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ ఓనర్ కి తెలిసినంత జ్ఞానము అక్కడ ఏం జరుగుతుందో ఇంకెవరికి తెలియదు. డాక్టర్ గారితో మాట్లాడారు సార్, ఆయన ఈజ్ పల్మనాలజిస్ట్. యాక్చువల్లీ ఈ ఊపిరితిత్తులకు సంబంధించి వారు పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి. సో వారు చెప్తున్నది ఏంటంటే, ఈ సేఫ్టీ మెజర్స్ కి సంబంధించి డేటా షీట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎనీ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ డేటా షీట్ లో గమనించి చూసినట్లయితే ఈ పాలిస్టిరాన్ అనే ఈ వాయువు ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ అని ఆ డేటా షీట్ లో వాళ్ళు పొందుపరిచారు. ఇట్ ఇస్ నాట్ టాక్సికల్ కూడా కాదు అని చెప్పి అందులో పొందుపరిచారు. అఫ్ కోర్స్ దాని మీద ఇంకా ఇప్పటికి ఎవరు మాట్లాడట్లేదు. నేను ఐ బీన్ ట్వీటెడ్ టు ఈవెన్ పిఎంఓని లేదా సిఎంఓని కూడా కోట్ చేస్తూ నేను ట్వీట్ చేశాను. బట్ ఇట్స్ నాట్ జస్ట్, మేము వీడియో కూడా చేసి పెట్టాము. అంటే నా పాయింట్ ఏంటంటే, నిజంగా అదేం కాదు అని చెప్పేసి పర్మిషన్ తెచ్చుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి అనే ఒక సందేహం కూడా వస్తుంది. అండ్ మీరు చెప్తున్నది 5 కిలోమీటర్ల రేడియస్ లో ప్రజల్ని అప్రమత్తం చేయాలనే ఒక పెద్ద బృహత్తరమైన బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ మీరు చెప్తున్నారు, కానీ అంతకు మించి చాలా దారుణాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు చెప్పిన మాట చెబుతాను, ఆయన పేరు మట్టికి చెప్పను, తర్వాత చెప్తాను. చెప్పండి. భగవాన్ కా భరోసా పే ఈ దేశ్ చల్ రహీ. దేవుని యొక్క దయతో ఈ భారతదేశం నడుస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇది నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నాకు ప్రైవేట్ గా కన్ఫెస్ చేసిన మాట. అంటే సెక్యూరిటీ గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అంటే ఒక టెర్రరిజం కాంటెక్స్ట్ లో మాట్లాడిన మాట. టెర్రరిజం మన పరిస్థితిని బట్టి. అలాంటిదే ఈ సిబిఆర్ఎన్ కూడా, కెమికల్, బయోలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్ లో ఒక డ్రాప్ బ్లడ్ కింద పడదు, ఒక రక్తపు బొట్టు చిందదు, ఒక బుల్లెట్ పేలదు, కానీ సమస్త మానవాళికి హరించుకుపోయే గుణం ఈ కెమికల్, బయోలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్ లో ఉన్నది, ఈ డిజాస్టర్స్ లో ఉన్నది. కాబట్టి మనము ఇప్పటికైనా మేల్కొని భారతదేశంలో 7,516 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది సాయి గారు. ఈ 7,516 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఎన్నో వందల ఫ్యాక్టరీలు, కెమికల్ ఫ్యాక్టరీలు, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలు, ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మనిషిని ఇబ్బంది పెట్టే గ్యాసులు తయారు చేసేవి కూడా ఉన్నాయి. సో వీటన్నిటి మీద సమగ్రమైన జాతీయ భద్రతా విధానంలో సాయి గారు ఇంకొకటి
భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. వాళ్ళ వరకు మీకు తెలుసో తెలీదో ప్రేక్షకులకు కూడా నేను నా మనవి, లిఖితపూర్వకమైన జాతీయ భద్రతా విధానం లేదు. We don't have a written national security strategy. We have a security strategy లేదు. We have national health policy, we have national IT policy, a national child welfare policy, SC/ST policy, ఆ policy, ఈ policy, LIC policy. బట్ జాతి దశని సూచించే జాతీయ భద్రతా విధానము లిఖితపూర్వకంగా లేదు. ఎవ్రీ ఇయర్ అమెరికన్స్ బ్రింగ్ అవుట్ ఏ రిటర్న్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ సెట్టింగ్ ద గోల్స్ అండ్ ఎజెండా ఫర్ దట్ పర్టికులర్ ఇయర్. ఉంటేనే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే లిఖితపూర్వకంగా, ఇక అలిఖితపూర్వకంగా ఉండి అంటే ప్రధానమంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, మారినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన పాలసీ వస్తుంది. ఏ పాలసీ, ఇప్పుడు ఉదాహరణకి రేపొద్దున మీరు ప్రధానమంత్రి అయ్యారనుకోండి, మీరు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, మీకు అసలు ఇంతవరకు పోయిన ముఖ్యమంత్రి పోయిన ప్రధానమంత్రి ఏం చేశాడు అనేది, దేన్ని బట్టి ఆయన ఆ పని చేశాడు అనేది ఒక లిఖితపూర్వకమైన దశ నిర్దేశం చేసే డాక్యుమెంట్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ టాస్క్ ఇస్ టు write and confess and confide what this country needs in this particular year, from this to that date. మన జాతి దశ దిశ అనొచ్చు. చాలా మంది ఏమంటారంటే థ్రెట్స్ డైనమిక్ కదా, స్టాటిక్ కాదు కదా, మరి మీరు ఎలా రాయగలరు అని. జాతీయ రాజ్యాంగాన్ని రాసుకున్నాము, అవసరమైనప్పుడు మార్పులు చేసుకో, అమెండ్మెంట్స్ కదా. సో అలా మనకు ఒక దిక్సూచి ఉండాలండి, ఒక యాంకరింగ్ పాయింట్ ఉండాలి. అది నాది. సో ఈ విశాఖపట్నం గురించి నేను వచ్చినప్పుడు ఇజ్రాయలీ మేనేజ్మెంట్ చూసినప్పుడు కంటింజెన్సీ ప్లానింగ్ ఉండాలి. ముఖ్యంగా సిబిఆర్ అండ్ హెజర్డ్స్ ని, సిబిఆర్ అండ్ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వెపన్స్ డిజాస్టర్ జరిగినప్పుడు స్పెషలైజ్డ్ హాస్పిటల్స్, స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్, స్పెషలైజ్డ్ డాక్టర్స్, స్పెషలైజ్డ్ హెల్త్ వర్కర్స్ అనేది ఖర్చుతో కూడుకున్న పని అయినా మానవుని యొక్క ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి దీని దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వైపు మాట్లాడితే అటు చూడకుండా పోలీస్ ఫోర్స్ లోనే ఇంటిగ్రేట్ చేస్తా ఒక కంటింజెన్సీ ప్లానింగ్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండాలి. ఇదేం ఏంటంటే ఎక్కడ హెలికాప్టర్ దిగాలి, ఎక్కడ హెలిప్యాడ్ ఉండాలి, హెలిప్యాడ్ దిగినప్పటి నుంచి హాస్పిటల్కి ఎంత దూరం ఉంది, ఇవన్నీ డ్రిల్స్, మాక్ డ్రిల్స్ జరగాలి. ఇప్పుడు నేవల్ ఎక్సర్సైజెస్ జరుగుతాయి, మనకి ఆర్మీ ఎక్సర్సైజెస్ జరుగుతాయి, అలా ఇది జరగాలండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే సాయి గారు, బోర్డర్స్ ని ఎక్కువ పరిరక్షించుకుంటున్నాం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తన పని తను అద్భుతంగా చేస్తుంది, దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. బట్ ఇంటర్నల్ సెక్యూరిటీలో, అంతర్గత భద్రతలో సివిల్ సొసైటీ ప్రమాదంలో ఉంది, చాలా ప్రమాదంలో ఉంది. వాటి మీద మనం ప్రిపేర్ అయి ఉండట్లేదు. కోవిడ్ కూడా చూడండి మీరు, మనం తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఈ స్టేట్ గవర్నమెంట్స్ కి, పోలీస్ డిపార్ట్మెంట్స్ కి కొంత గ్రాంట్ అంటూ ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఇది సిబిఆర్ఎన్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు. See, a leader is someone who not only gives all the time welfare measures, but also teaches his followers in terms of in times of crisis how one should take care of oneself, right? అలా రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రకమైన ట్రైనింగ్ లాగా ఇచ్చేసేసి వాళ్ళ కాళ్ళు అంటే యూ టీచ్ దెమ్ హౌ టు ఫిష్, నాట్ డోంట్ గివ్ ఎ ఫిష్, లైక్ దట్ అంటారు పెద్దవాళ్ళు, అట్లా చేయాలి. తర్వాత కోఆర్డినేషన్ సార్, 3వ పాయింట్ కోఆర్డినేషన్. ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే కంటింజెన్సీ ప్లానింగ్. సెకండ్ పాయింట్ మీకు నేను చెప్పింది ఏంటంటే ఈ ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్. థర్డ్ పాయింట్ కోఆర్డినేషన్. ఫోర్త్ పాయింట్ కోఆపరేషన్. ఫైనల్ పాయింట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కెపాసిటీ బిల్డింగ్. ఈ కెపాసిటీ బిల్డింగ్ అనేది ముఖ్యంగా ఎవ్రీ స్టేట్ హ్యాస్ సో మెనీ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. మేక్ దెమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్, అంటే వాలంటరీలీ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీకు వీటి మీద డ్రిల్స్ పెట్టుకుంటా ఉండాలి. ఎందుకంటే యూ నెవర్ నో వెన్ ద క్రైసిస్ విల్ స్ట్రైక్. ఇప్పుడు 21వ శతాబ్దంలో యుద్ధం తీరు, విపత్తు తీరు మారిపోయిందండి. నో లాంగర్ పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద దండయాత్ర చేయడం, చైనా వచ్చి ఇంకో దేశాన్ని ఆక్రమించడం, డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్స్ ఉండవు. అన్ని శత్రువు చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే ఒక గన్ను పేల్చకుండానే, ఒక రాకెట్ వదలకుండానే కెమికల్స్ ద్వారా, బయోలాజికల్ వెపన్స్ ద్వారా, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ ద్వారా శత్రువుల్ని మట్టుబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు.
ముఖ్యంగా భారతదేశానికి there are not many friends in the neighborhood, in the immediate neighborhood. We have to be more careful. దయచేసి వ్యూయర్స్ కూడా దీని గురించి ఆలోచించాలి. ఆడియన్స్ సో మీరు ఇంకో టాపిక్ కి నాకు లీడ్ ఇచ్చేసారు ఇమీడియట్లీ. సో ఇప్పుడు మీరు వైజాగ్ ట్రాజెడీ గురించి మాట్లాడుతున్నాం. దీని నుంచి బయటపడడం కోసం మీరు ఏదైతే ప్లాన్స్ చెప్పారో, ఈ యాక్షన్ ప్లాన్స్ ఇవి పాటించాలి అని మీరు చెప్తూ ఉన్నారు. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దిశగా ఆలోచించాలని డెఫినెట్లీ నేను కోరుతూ ఉన్నాను సార్. అండ్ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్స్ ఈవెన్. సో మీలాంటి వ్యక్తుల హెల్ప్ తీసుకోవాలి. సో డెఫినెట్లీ మీలాంటి థింక్ ట్యాంక్స్ యొక్క సూచనల్ని వాళ్ళు పాటించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో CBRN అన్నారు, కెమికల్, బయాలజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్. సో ఇందులో కెమికల్ ఈ రోజు జరిగింది ఒక ప్రమాద రూపంలో కనిపించింది. అది ప్రమాదమా, నిర్లక్ష్యమా, దాని వెనకాల కారణాలు ఏంటి అనేది ఒక ఎంక్వైరీలో తేలాలి. దాని మీద వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం బయాలజికల్ వార్ఫేర్, ఈ మాట గత కొంతకాలంగా చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు కూడా భయపడుతున్నాయి, అగ్రరాజ్యాలు కూడా అందులో భాగస్వాములు అవుతున్నాయి. రెండు రకాలుగా, వాళ్ళు తయారు చేస్తున్నారు, వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం బయాలజికల్ వార్ఫేర్ లో ఇప్పుడు కోవిడ్, కరోనా గురించి మనం మాట్లాడుతున్నాం కదా సార్. కరోనా కూడా ఒక బయాలజికల్ వార్ఫేర్ లో భాగంగా సృష్టించబడింది అనే ఒక అభిప్రాయం తీవ్రంగా వినిపిస్తోంది. దాని దగ్గర ఆధారాలు కూడా చైనా నుంచి కనబడుతూ ఉన్నాయి. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కోవిడ్ చైనా వైరస్ కి సంబంధించి? స్ట్రైట్ అవే సార్, భరతమాత సాక్షిగా నేను అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడట్లేదు. చాలా పరిశోధన చేసి నేను 100 ప్రశ్నలు వేసుకొని నేను కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే మాట్లాడుతున్నాను. COVID-19 అంటే చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్. COVID-19 అంటే చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ స్టార్టింగ్ ఫ్రమ్ 2019. అంటే చైనా యొక్క సామ్రాజ్యవాద విషపూరిత డిజైన్ అది 100% ఇట్ ఈస్ మేడ్ ఇన్ ద వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎ వెట్ మార్కెట్. వెట్ మార్కెట్ ఇదివరకు వచ్చిన వాటిలో ఉంది. 2004 నుంచి డాక్టర్ షీ హ్యాంగ్లీ అనే ఒక ఆమె దీని మీద పరిశోధన చేస్తుంది. ఆమె అద్భుతంగా దీని మీద రీసెర్చ్ పేపర్స్ రాసింది. మ్యూటేషన్ జరిగింది. ఇది సార్స్, మీర్స్, COVID-92 కోవిడ్ ఈ మూడింటిని కలిపి దీన్ని తయారు చేశారు. దీనికి సంబంధించి 2014లో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా టైంలో మారటోరియం అంటే బ్యాన్ విధించారు. ఎందుకంటే ఇట్ ఈస్ అనెథికల్ అండ్ ఇమ్మోరల్ టు కండక్ట్ మ్యూటేషన్ ఆఫ్ దీస్ 3 వైరసెస్. అన్ఫార్చునేట్లీ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అన్టువర్డ్ వీ కెనాట్ హ్యావ్ కంట్రోల్ అనేది బరాక్ ఒబామా హెల్బెంట్ గా దాన్ని రిజెక్ట్ చేశాడు. 2014లో రిజెక్ట్ చేయడం మూలాన ఒక $3.7 మిలియన్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర పనిచేస్తున్న డాక్టర్ ఫౌషీ, నేషనల్ హెల్త్ అండ్ ఎలర్జీ ఇన్స్టిట్యూట్ కి ఇప్పుడు హెడ్ ఉన్నాడు. షార్ట్ గా ఉంటాడు. ఎప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ పక్కన ఈ మధ్య ప్రెస్ మీటింగ్స్ ఎక్కువ కనపడుతున్నాడు. ఆయన $3.7 మిలియన్ ని చైనాలో ఉన్న డాక్టర్ షీ హ్యాంగ్లీకి 2014 తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది అంతవరకు ఎందుకు జరిగింది? అక్కడ కెనడా, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ కొన్ని దేశాల్లో ఎక్కడైతే ఈ మ్యూటేషన్ ఆఫ్ వైరస్ అంటే అన్ని వైరస్లని కలిపి పరిశోధన చేయడం అనేది ఇల్లీగల్ అనో వాళ్ళు ఇమ్మోరల్ అనో బ్యాన్ జరిగింది కదా. కానీ చైనా వాడు చేస్తున్నాడని వీళ్ళు అక్కడికి వాళ్ళకి అవుట్ సోర్స్ చేశారు వర్క్. కానీ అవుట్ సోర్స్ చేసి దాన్ని వాళ్ళు వాడుకుందాం ఫ్యూచర్ లో ఫర్ మంచి పర్పసెస్ అనుకున్నారు. ఏది ఒక డిటరెన్స్ కెపాసిటీగా. డిటరెన్స్ కెపాసిటీ అంటే ఏంటంటే మిలిటరీ సెన్స్ లో ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్ బై సైకలాజికల్లీ బీయింగ్ ఎహెడ్ ఆఫ్ అదర్స్. అంటే మానసికంగా నీ శత్రువు కన్నా ఒక అడుగు ముందులుండి వాడి దగ్గర లేని నీ దగ్గర ఉంటే వాడు నిన్ను చూసి ఆగిపోతాడు యుద్ధంలోకి రాకుండా. అలాంటి దానికి డిటరెన్స్ కెపాసిటీ కోసం వీళ్ళు వాడటానికి అక్కడ కొంత రీసెర్చ్ నట్టు తరలించారు. కానీ చైనా వాడి ఇంటెన్షన్స్ మనము 1949 నుంచి చూడండి మీరు, 1949 నుంచి చూడండి మీరు. ఆ మావో సేతుంగ్ తర్వాత డెంగ్ జియోపాంగ్ కల్చరల్ రెవల్యూషన్, దాని తర్వాత హూ జంటావో, దాని తర్వాత మన షీ జిన్పింగ్ 2013లో బెల్ట్ అండ్ రోడ్ అనే ఇనిషియేటివ్ ద్వారా
సముద్రం గుండా అటు రోడ్డు మార్గం ద్వారా సిపెక్ ద్వారా పాకిస్తాన్ ద్వారా సెంట్రల్ ఏషియా ద్వారా యూరోప్ కింద ఇక్కడ వాళ్ళకి హిందూ మహాసముద్రంలో సహజమైన హక్కులు లేవు వాళ్ళకి. పసిఫిక్ వాళ్ళు యాక్చువల్ గా ఎవరు చైనా పసిఫిక్ సముద్రంకి పక్కన అది. ఇండియన్ ఓషన్ లో వాళ్ళకి న్యాచురల్ గా లేవు. ఇండియన్ ఓషన్ లోకి పెనట్రేషన్ అయ్యి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 ఈల్ ద్వారా ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 స్ట్రాటజీస్ ద్వారా చైనీస్ హ్యావ్ పెనట్రేటెడ్ ఇంటూ ఇండియన్ ఓషన్ వాటర్స్ ఫ్రమ్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్ స్పిల్లింగ్ ఓవర్ ఇంటూ ఇండియన్ ఓషన్ లో నుంచి త్రూ పైనుంచి కిందకు చూసుకుంటే మీరు ఆ మలక్కా స్ట్రైట్స్ ఇండోనేషియా మలేషియా మధ్య నుంచి ఆ మలక్కా స్ట్రైట్ నుంచి కిందకు వచ్చి అక్కడి నుంచి కొలంబో దగ్గరికి వచ్చి శ్రీలంకని హ్యాంబెన్తోతా పోర్ట్ ని కొనేసి లీజ్ తీసుకొని అక్కడి నుంచి పైకి మయన్మార్ అంటే ఆ మయన్మార్ ఆయన టచ్ చేసుకొని లావోస్, కాంబోడియా, మయన్మార్ టచ్ చేసుకొని ఇండోనేషియా మలేషియా మధ్య మలక్కా స్ట్రైట్ నుంచి కింద హ్యాంబెన్తోతా శ్రీలంక దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మన గల్ఫ్ ద్వారా ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్ ని టచ్ చేసుకుంటా రెడ్ సీ ద్వారా మెడిటేరియన్ లో ఎంటర్ అయ్యి మెడిటేరియన్ నుంచి యూరోప్ వరకు వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే చైనీస్ పీపుల్ హ్యావ్ ఏ గ్రాండ్ డిజైన్ 1949 నుంచి వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు లాస్ట్ 20 years లో చైనీస్ పీపుల్ హ్యావ్ రిసార్టెడ్ టు నియో కొలోనియలిజం టెండెన్సీ. అంటే వాడి దేశంలోనే ఉంటాడు, భౌతికంగా మీ దేశాన్ని ఆక్రమించడు, కానీ వాడి వ్యాపారం వాడి వర్తకం ద్వారా అప్పులు ఇవ్వటం ద్వారా వాళ్ళు అప్పు వాపసు అడగడం మిమ్మల్ని గమనించండి. అది 99 సంవత్సరాలు లీజ్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాను మీకు ఉపయోగపడతాను అంట ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఇప్పుడు 60 కంట్రీస్ పైగా దేశాలని సైన్ చేయించారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్. ఇండియా ఈజ్ నాట్ ఎ సిగ్నటరీ టిల్ నౌ టు BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆర్ OBOR వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్. తర్వాత ఇది ఒకటి అయిందా సార్, పైనుంచి రోడ్డు మార్గము, రైలు మార్గము, కింద నుంచి సముద్ర మార్గము, ఇవన్నీ కాకుండా ఇంకొక మార్గం ఏంటో తెలుసా సార్, సైబర్ స్పేస్, 5G టెక్నాలజీ, OIE, 6G టెక్నాలజీ, ఇది ఒకటి. అన్నిటికన్నా మించింది ఫైనల్ డెడ్లీ బ్లో బయోలాజికల్ వార్ఫేర్. సో ఈ విధంగా అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేసి డబ్బులు అప్పు ఇవ్వటం ద్వారా మనుషుల హృదయాలను గెలుచుకుంటా డివైడ్ అండ్ రూల్ పాలసీని అప్లై చేసి యూరోప్ లో ఈస్టర్న్ యూరోప్ లో ఉన్న పోర్ట్లను సగం కొనేసేసాడు. యూరోప్ లో వెస్టర్న్ యూరోప్ బాగా రిచ్, ఈస్టర్న్ యూరోప్ అంటే ఇదివరకు సోవియట్ యూనియన్ లో నుంచి బయటకు వచ్చిన దేశాలు, రుమేనియా, హంగేరీ, యూనో ఈ ఇంకా చాలా మన చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి, సెర్బియా, యుగోస్లావియా, ఆల్ దీస్ కంట్రీస్, వాటన్నింటినీ కొనేయటం. ముఖ్యంగా ఆఫ్రికాలో కెన్యా, ఇథోపియా, తర్వాత అటు నార్త్ వెస్ట్ ఆఫ్రికాలో కొన్ని దేశాలని, పైన అల్జీరియా, ట్యునీషియా, ఇట్లా చాలా స్ట్రాటజిక్ గా ఆఫ్రికాని ఏషియాలో ముఖ్యంగా శ్రీలంక, లావోస్, కాంబోడియా, మయన్మార్, భూటాన్, ఐఎమ్ సారీ నాట్ భూటాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇటన్నిటి చూసుకుంటా అంటే ప్రతి ఖండంలో ఎవ్రీ కాంటినెంట్ లో వీక్ స్టేట్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ వీక్ స్టేట్స్ కి ఇన్ ద నేమ్ ఆఫ్ గివింగ్ గ్రాంట్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ గివింగ్ డెవలప్మెంటల్ గ్రోత్, ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్, దే ఆర్ ఎంటరింగ్ అండ్ దే ఆర్ పెనట్రేటింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ కంట్రీ. అండ్ అక్కడ ఉన్న పాలకులు స్టూజ్ లాగా అంటే లైక్ చేతగాని వాళ్ళు అయిపోయి వీళ్ళ చైనీస్ డబ్బుకు అమ్ముడుపోయి Chinese are using everything from honey trap to money trap to get everybody on board. సో ఆ విధంగా వాళ్ళు చేస్తా వాళ్ళ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. COVID-19 is definitely a manufactured biological weapon. They wanted to give, otherwise I am asking 5 important questions. Yeah, ఏంటి? Number 1, వాళ్ళు గనక if they are so clear, if they are so convinced that they are అంటే చాలా మంచోళ్ళని అలా అనిపిస్తే వాళ్ళు COVID-19 ని కంటైన్ చేసిన విధానాన్ని ప్రపంచానికి ప్రెస్ మీట్ పెట్టి షీ జిన్పింగ్ ఎందుకు పంచుకోడు? నెంబర్ 1 క్వశ్చన్. ఇంతవరకు షీ జిన్పింగ్, ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రీమియర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా,
has never gone on record to the whole world, because the whole world is waiting what he will say. ఇంతవరకు చెప్పలేదు, ఇంతవరకు ఒక స్పోక్స్ పర్సన్ ద్వారానే మాట్లాడిస్తుంది. అది అవును. ఫారెన్ మినిస్ట్రీలో, ఫారెన్ మినిస్టర్ కూడా కాదు, ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ద్వారా. స్పోక్స్ పర్సన్ ద్వారా. ఆ, Yes. ఇది 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 అమాయకత్వమా, ఒళ్ళు బలుపా, లేకపోతే అరగెన్సా అనేది ప్రపంచ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, ప్రపంచ దేశాలు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చెప్పండి. నెంబర్ 2, టెక్నాలజీని వాళ్ళు షేర్ చేయట్లేదు, ఆ మెడిసిన్స్ ని వాళ్ళు షేర్ చేయట్లేదు. ఏది కంటైన్మెంట్, కోవిడ్-19 అవును. ఏ విధంగా ఆపాలండి. తర్వాత వాస్తవాన్ని బయట పెట్టారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా న్యాచురల్ డిజాస్టర్ అయితే ఎంతమంది చనిపోయారు? ఫ్రీ ప్రెస్ లేదు, ఫ్రీ ఇంటర్నెట్ లేదు. అంటే చైనాలో ఏం జరుగుతుందో మనకి తెలియదు, వాళ్ళు చెప్పరు. నీకు అర్థమవుతుంది పాయింట్? అవును, అవును. మనకి తెలియదు, వాళ్ళు చెప్పరు. సో అదొక ఎనిగ్మా, అదొక పజిల్. ఆ పజిల్ మనము హ్యాండిల్ చేయడానికి ప్రపంచం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా కుంగిపోతే చైనా వాడు బయటికి వచ్చి మళ్ళీ తన ఆధిపత్యం కోసం ఈజీ అయిపోద్దాడికి. ఆ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్క్యూల్మెంట్ ఈ విధంగా ముందరకెళ్తున్నాడు అనే దానికి సంబంధించి ఇది. ఇంకోటి ఏంటంటే, ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు, జర్మన్ శాస్త్రవేత్తలు చాలా మంది ఆల్రెడీ చెప్పున్నారు, ఇది తప్పనిసరిగా కోవిడ్-19 మ్యాన్ మేడ్, మ్యానుఫ్యాక్చర్డ్ వన్ అని. సరే, మీరు అనొచ్చు యూరోపియన్స్ కూడా తక్కువేం కాదు సార్ సాయి గారు, వాళ్ళు కూడా మనం తక్కువ మనం అంచనా వేయడానికి లేదు. ఐఎమ్ నాట్ ఓన్లీ బ్లేమింగ్ చైనీస్. అమెరికాతో పాటు ఇంకా జర్మనీ, కెనడా, యూకే, ఇంగ్లాండ్, వీళ్ళందరూ ప్రపంచానికి రేపు ఒకరోజు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఏమనంటే, వాళ్ళు ఒక చైనానే కాదు, వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చారా, ఈ ఫండింగ్ ఇచ్చారా, ఏది కోవిడ్ ఈ వైరస్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళ షేర్ ఎంత, వాళ్ళ పాత్ర ఎంత అనేది అది కూడా బయటకు రావాలి. భారతదేశంలో మనకి శత్రువులు అంటే చుట్టుపక్కల చూసుకున్నప్పుడు శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మిత్రులు తక్కువగా ఉన్నారు. కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు ఎన్నో వేల లక్షల ప్రాణాలు గాల్లో కలిస్తే కానీ మనకి స్వతంత్రం రాలేదు. దయచేసి మనము ఎవరి ఇండివిజువల్ వృత్తుల్లో వాళ్ళు ఉండకుండా అందరము దేశం అనే ఒక భావంతో, ఒక యాక్టరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక టీచరు, అందరం కలిసి దేశం కోసం, అందుకనే మేధో మదనం కోసం థింక్ ట్యాంక్స్ కావాలని నేను ఎప్పుడు చెప్తున్నాను. మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. చాలా చాలా అంశాలు మీరు చెప్తున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం యూ హావ్ టు లీవ్ విత్ దీస్ పీపుల్. కొంతమంది ప్రజలు ఆల్రెడీ, కొన్ని పార్టీల నాయకులు ఆల్రెడీ సన్నాయి నొక్కుతూ ఉన్నారు. ఇప్పుడు మీరేమో చైనా విషయంలో ఇంత చాలా పక్కడ్బందీగా పక్కాగా చెప్తూ ఉన్నారు. బట్ చైనా వైపు కాకుండా మనం అమెరికా వైపు భారత ప్రభుత్వం చూస్తున్నట్టుగా కనబడుతోంది. ఇది మంచి పరిణామం కాదు, చైనానే మంచి పరిణామం అన్నట్టుగా కమ్యూనిస్ట్ నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. సో మనం ఇక్కడ మన దేశంలో ఉంటూ పరాయి పాట పాడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా. కమ్యూనిస్టులు అంటే కేసీఆర్ గారి లాగా నేను మాట్లాడదాం అనుకో. కేసీఆర్ గారు అంటే కొద్దిగా ఇష్టం నాకు. ఆ కేసీఆర్ గారు అంటాడు, ఏమని, కరోనా రాదా నీకు, రావాలరా నీకు, శాపం పెడతాడు. అతని కమ్యూనిస్టులు అందరికి కరోనా వస్తే కానీ అప్పుడు అర్థం కాదు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు. అంటే అదే ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు సాయి గారు, అన్ఫార్చునేట్లీ కమ్యూనిస్ట్, క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, ఎక్స్ట్రీమిస్ట్, ఫండమెంటలిస్ట్, టెర్రరిస్ట్, ఇవన్నిటి మధ్య హ్యూమనిస్ట్ ఈజ్ మిస్సింగ్. కరెక్ట్. హ్యూమనిజం is the ultimatism rather than socialism, communism, capitalism, or Fabianism, guild socialism. You name any bloody damn ism, but humanism is missing somewhere. You know, that's the, see, if Chinese, I mean, why I am very particular about the Chinese. I'm very unhappy about Chinese behavior. See, I don't know, their intentions may be good, but they have to come out, they have to engage the world public. ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి, బాబు ఇది జరిగింది, ఇది మేము షేర్ చేద్దాం అనుకుంటున్నాము, ఇది మీకు అంత డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, దేశానికి కొంటున్నారు కదా, మరి వాళ్ళు నిజంగా నైతిక బాధ్యత, మోరల్ గా వాళ్ళకి బాధ్యత ఉంటే ప్రతి దేశానికి వాళ్ళు సహాయం పంపించవచ్చు కదా సార్. ఇప్పుడు మెడికల్ కిట్లు కానీ, వెంటిలేటర్లు కానీ, లేదా డబ్బుల పరంగా కానీ,
ప్రతి దేశానికి వాళ్ళు ఎకనామిక్ ఎయిడ్, మెడికల్ ఎయిడ్ ఇవ్వచ్చు కదా వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, తెలుసో తెలియకో నా ఇంట్లో నుంచి ప్రమాదం జరిగింది సార్. నేను అన్నం తినేవాడిని అయితే నాకు ఏమాత్రం నీతి ఉన్నా, నా తల్లిదండ్రులు నాకు ఎంతో కొంత నీతి నేర్పించినా, లేదా నా భారతదేశం నాకు కొన్ని వారసత్వ విలువలు ఇచ్చిన, పొలిటికల్ వాల్యూస్ ఇచ్చిన, నేను ఇఫ్ ఐ ఆమ్ రియల్లీ సెన్సిబుల్, if the mistake is made from my home by accident or by naturally, I would immediately empathize with my neighbors. అరే నా మూలాన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, నా దగ్గర ఉంది ఇది తీసుకోండి, తలా రూపాయి తీసుకోండి, ఇలాంటిది ఇంకోసారి జరగకుండా ఉంటాను అని బయటకు వచ్చి మీరు చెప్తే ఎలా ఉంటది? మీరు దేశాన్ని మీరు మూసుకొని కూర్చొని ఎవడో లోపల రాకూడదు అంటారు, మీరు మాట్లాడరు. ఇది ఎలా ఉంటుంది? మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీ యొక్క ప్రవర్తన బట్టే కదా ఎదుటోడు మీకు ఇచ్చేది, ఏది మీ మీద ట్రస్ట్ పెరిగేది. ఇప్పుడు ట్రస్ట్ డెఫిసిట్ ఉందని తెలిసినప్పుడు, సార్ ఇండియాకి చైనాకి బోర్డర్ ఇష్యూస్ మీద ట్రస్ట్ డెఫిసిట్ ఉంది అనుకున్నాం సార్. ప్రపంచానికి చైనాకి ట్రస్ట్ డెఫిసిట్ అందరూ అన్ని దేశాలు అదే చెబుతున్నాయి కదా. అవును, ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కోవిడ్ చైనాలోనే పుట్టి కావాలని ఒక బయో వార్ఫేర్ లో భాగంగా దీన్ని సృష్టి చేసి ప్రపంచం మీదకి వదిలి ఒక పెద్ద రాజ్యంగా, అగ్రరాజ్యంగా ఎదిగే ఒక కుట్ర ఉన్నట్లయితే కనుక పోస్ట్ కోవిడ్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? యాజ్ మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద విపరీతమైన అధ్యయనం చేసిన వ్యక్తిగా, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో భారతదేశపు పాత్ర ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో? అంటే ఈ కాంబినేషన్స్ ని పర్మిషన్ ఎట్లా మనం ఎదుర్కోవాలి? ఒక 3-4 లెవెల్స్ లో అండి. ముఖ్యంగా ఇప్పుడు చైనా రిలేటెడ్ టెక్నాలజీని మనము అసలు వాడకుండా ఉంటే నెంబర్ 1 మంచిది. ఎందుకంటే దే ఆల్ ట్రాకింగ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. నెంబర్ 1 టెక్నాలజీ పరంగా మనము ఆ చర్య తీసుకోవాలి. 2, మనము చైనా నుంచి ఏమి ఆశించకుండా మనం స్వయంగా బతికే సెల్ఫ్ ఇండిపెండెంట్, సెల్ఫ్ రిలయంట్ మోడ్లోకి వెళ్ళాలి. ఇది నాట్ ఓన్లీ ఇండియా, మిగతా అదర్ కంట్రీస్ ఆల్సో. చైనా ఏ విధంగా అయితే తన డిజైన్ ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలను తీసుకుందాం అనుకుంటుందో, అన్ని దేశాలు కూడా కౌంటర్ స్ట్రాటజీ చేసి చైనాని ఏలినేట్ చేయాలి. నెంబర్ 1. ఎందుకంటే చైనీస్ కి అర్థమయ్యే భాషలో చెప్తేనే వింటారు. వాళ్ళ దగ్గర మీ నీతి నియమాలు, దేవుడు, ఎందుకంటే వాళ్ళకి ఏముండవు వాళ్ళకి. సో ఎలాంటి శత్రువుని అలానే డీల్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నేను ఇంకొకటి ఏంటంటే, కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఈ మ్యూటేషన్ టెస్ట్లు అంటే ఇలా 4-5 వైరస్లు కలిపి చేసిన ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత పాపం లేకపోలేదు. అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, రేపు కెనడా కావచ్చు, బయటకు వస్తే ఒకటి బయటకు వస్తుంది. కానీ చైనా మెయిన్ పాత్రధార అనేది 100% కన్విన్స్డ్ సార్. ఇంకోటి 2, ముఖ్యంగా మనము ఇక్కడ భారతదేశంలో ఇమ్మీడియట్ గా లాక్డౌన్ పెడతాం మూలాన కూడా సార్. ఉదాహరణకి సాయి గారు, మీరు ఒక షూటింగ్ కోసము, లేకపోతే నేను ఒక ప్రొఫెసర్ గా ఒక లెక్చర్ ఇద్దామని నేను వేరే సిటీ వెళ్ళాను సార్. వెన్ ఐ గో విత్ ఏ పర్టికులర్ ఆబ్జెక్టివ్, పర్టికులర్ బడ్జెట్ ఆన్ మై మైండ్. ఆల్ ఆఫ్ ఏ సడన్ లాక్డౌన్, మీరు అక్కడ ఉండిపోవాలి. హోటల్ వాడు విల్ బి నాట్ సో నైస్. అవును, మీకు చాలా ఆర్థిక పరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎమోషనల్ గా చాలా ఇష్యూస్ వస్తాయి, హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డౌన్. ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ టాకింగ్ దిస్ టాపిక్ ఈజ్, లాక్డౌన్ మూలంగా మాకు రావాల్సిన ఒక కెమికల్ రాకపోవటం మూలాన ఈ స్టెరిన్ గ్యాస్ అనేది బయటికి ఆటోమేటిక్ గా బద్దలై బయటకు వచ్చిందని ఆ జిఎం చెబుతున్నాడు, జనరల్ మేనేజర్ చెబుతున్నాడు, ఎల్జీ పాలిమర్స్. సో అంటే ఉదాహరణకు నేను చెబుతున్నానంటే, ముఖ్యంగా మైగ్రెంట్ లేబరర్స్, వర్కర్స్, కార్మిక కర్షక, చిన్నపాటి రైతులు, వీళ్ళందరూ లాక్డౌన్ ని 2-3 రోజుల ముందరైనా ప్రిపేర్ చేసి ఉంటే చాలా బాగుండేది. ప్రిపేర్ చేయటంలో మనము చేయకుండా ఒకేసారి హఠాత్తుగా పెడతాం కూడా నా దృష్టిలో దట్స్ నాట్ ద రైట్ స్ట్రాటజీ. ఓకే, ఇంకోటి ఏంటంటే, మనము ఇంటర్నేషనల్ ట్రావెల్ ని ముందరగానే ఆపేసేసి, ఇంటర్నేషనల్ ట్రావెల్లో భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు రావచ్చు, నో ప్రాబ్లం, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ యు కమ్ టు బీ ప్రిపేర్డ్ ఇన్ ద ఫస్ట్ 14 days ఇన్ ద క్వారంటైన్ ఇన్ ద ఈచ్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల రేడియస్ లో, 20 కిలోమీటర్ల రేడియస్ లోనో క్వారంటైన్ పెట్టి, అప్పుడే మనం కనుక జల్లెడ బట్టి లోపలికి తీసుకున్నట్లయితే ఇంత ఉండేది కాదు. తర్వాత మన క్వారంటైన్, మన కంటైన్మెంట్ స్ట్రాటజీలో భాగంగా మనము మార్చ్ 23rd వరకు ఏమి చేయాలి, మనం 24th వరకు. It should have been at least minimum 3 weeks before we must have done the lockdown. That too with 3 to 4 days of
టైం దట్ నేషన్ ని ప్రిపేర్ చేసి ఎసెన్షియల్స్ ఏంటి, మైగ్రెంట్స్ ఏంటి. ఇప్పుడు ఏమైందంటే డబ్బు ఉన్నాడు, డబ్బు లేనోడు, అధికారి, అధికారం లేనోడు, హెల్త్ ఉన్నాడు, హెల్త్ లేనోడు, ధనం ఉన్నాడు, ధనం లేనాడు, అందరిని ఒకే ఘాటికి కట్టేయటం వలన ఇక్కడ చాలా మంది, చాలా వర్గాలు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇంకొకటి, ఆర్మీ హెలికాప్టర్స్ ను ఉపయోగించి 60 కోట్ల రూపాయల ధనంతో పూలు జల్లి మనం కొంత సింబాలిక్ గా డాక్టర్స్ ని ప్రేజ్ చేసాం. డాక్టర్స్ ని కానీ, పోలీసుని కానీ, మున్సిపాలిటీ వర్కర్స్ ని కానీ, we must definitely appreciate their commendable service to the nation. But what I would have, had I been the Prime Minister of India, what I would have done is, instead of spending 60 crores on the choppers and throwing rose petals on the hospitals as a symbolic gesture, I would have spent that money and also use the state paraphernalia, state forces, ఆర్మీ, నేవీ, నేవల్ ఫోర్సెస్ అన్నిటిని ఉపయోగించుకొని పేద ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆహార పొట్లాలు, ఫుడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, మెడికల్ ఫెసిలిటీస్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, ఐ వుడ్ హ్యావ్ మాక్సిమం యూజ్డ్ ఆల్ ది ఫోర్సెస్ ఎట్ మై డిస్పోజల్ రాదర్ దాన్ యూజింగ్ దోస్ ఫోర్సెస్ ఫర్ ఏ సింబాలిక్ జెస్చర్. Okay. So anyway, see, people have different styles. Different things. This is what I would have done. But still, given global scenario, the Prime Minister of India definitely is doing a commendable job. Given the global scenario, India is definitely doing well till today. Given the global scenario, we must appreciate the Honorable Prime Minister and his team, and National Security Advisor Ajit Doval Saab, and other important functionaries in the state and central administration. Even the public is very much aware, and సోషల్ మీడియాని ఇక్కడ జాగ్రత్తగా మనం వాచ్ చేయాలి, ఎందుకంటే రూమర్స్ ని ఎక్కువగా అధికారం ఉంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే కెన్ క్రియేట్ హెవక్. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆన్ దట్ ఫ్రంట్. ఆల్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్, దే ఆర్ బ్యూటీ, దే హ్యావ్ ద బ్యూటిఫుల్ సైడ్ అండ్ ద బీస్ట్ సైడ్. దెయ్యం అదే, దేవత అదే. ఆ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ సో మెనీ పాజిటివ్ సైడ్స్, బట్ ఇట్ హ్యాస్ సో మెనీ నెగటివ్ సైడ్స్, డార్క్ సైడ్ ఆల్సో. ఎథికల్ ఇష్యూస్, ప్రైవసీ ఇష్యూస్ కూడా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి మీద, ఈ పోస్ట్ కోవిడ్ లో వీటన్నిటి మీద ప్రిపేర్ అవుతా, అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించుకుంటా, ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ గా కనెక్ట్ అయిన వాళ్ళకి ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తారు సాయి గారు. డిజిటల్ గా కనెక్ట్ కాకుండా ఫిజికల్ గా శ్రమ చేయాల్సిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళని మనము ఏలినేట్ చేయకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దాని పరంగా మనం చర్యలు తీసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, not every student can afford to have a digital education. Yes. Not every medical worker can have a digital connect. Because this country, digital sovereignty లేదు సాయి గారు. పొలిటికల్ సావర్నిటీ ఉంది మనకి. రాజకీయ సార్వభౌమాధికారం ఈ భారతదేశానికి ఆగస్టు 15, 1947 సాధించుకుంటే, డిజిటల్ సావర్నిటీ మట్టికి ఇవాళ వరకు లేదు. ఆల్ ద డేటా ఈస్ బీయింగ్ స్టోర్డ్. మేబీ ఇంకొక ఎపిసోడ్ లో చేద్దాం మనం, మీరు అంగీకరిస్తే. డేటా గవర్నెన్స్, డేటా సావర్నిటీ, డేటా ఇస్ ద న్యూ ఆయిల్. డేటా మొత్తం సర్వర్లన్నీ వేరే దేశాల్లో ఉన్నాయి. అది చాలా ప్రమాదకరము. మన సంపాద అంతా మనం వేరే దేశంలో, ఎందుకంటే డేటా ఇన్ఫర్మేషన్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ నౌ ది క్రక్స్ ఆఫ్ ద హోల్ గేమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద జియోపాలిటిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ has gone in favor of America, China, UK, Canada, Israel, but not India. So we have to, అంటే దాని మీద ఇంకొక ఎపిసోడ్ మనం నెక్స్ట్ ఏదన్నా మీరు అవకాశం ఇస్తే. ఇప్పుడు నేను ఆపర్చునిటీస్ వైజ్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్, మీరు విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రపంచ దేశాల చూపు డెఫినెట్లీ చైనాను ఏలినేట్ చేయాలి, చైనాను కొంత పక్కన పెట్టాలనే ధోరణిలోనే అన్ని దేశాలు ఉన్నట్టు కనబడుతుంది. యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాలు కానివ్వండి. భారతదేశానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? మీ అజంప్షన్ లేదా మీ అబ్జర్వేషన్? వండర్ఫుల్ పాయింట్. మన యొక్క శక్తి టుడే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ వాల్యూస్ దట్ ఇట్ హ్యాస్ బిహోల్డ్. అంటే మనకున్న విలువలు, మన మీద మనం ప్రపంచ దేశాల్లో మనం సంపాదించిన గౌరవం ఏంటంటే ట్రస్ట్. భారతదేశము ఏ దేశాన్ని అనవసరంగా ఆక్యుపై చేయదు. భారతీయులు సౌమ్యులు. భారతదేశంలో ఉన్న గొప్ప
శక్తి ఏంటయ్యా అంటే వాళ్ళు 10 మందికి పెట్టేవాళ్లే కానీ 10 మంది నుంచి లాక్కొని ఎక్స్‌ప్లాయిటేటివ్ నేచర్ లేదు అనే ఒక ట్రస్ట్ మనము ప్రపంచంలో అందరికీ నచ్చింది. ఇండియా సూపర్ పవర్ అవడానికి, ఇండియా స్మార్ట్ పవర్ గా ఎదగడానికి, ఇండియా సాఫ్ట్ పవర్ గా ఎదగడానికి, ఇండియా హార్డ్ పవర్ గా తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఐఎమ్ యూజింగ్ వెరీ కేర్ఫుల్లీ మై స్టేట్మెంట్. ఇండియా ఈజ్ ఎ హార్డ్ పవర్, ఇండియా ఈజ్ ఎ సాఫ్ట్ పవర్, ఇండియా ఈజ్ ఎ స్మార్ట్ పవర్ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్ కి COVID-19 హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సెట్ చేసింది అసలు స్టేజ్ ని. ఇంకొక 50-60 ఏళ్ళు పట్టే ప్రగతిని ఈ COVID-19 మనకి ఇచ్చేసింది. ఇప్పుడు కనుక మనం కరెక్ట్ ఉపయోగించుకొని మనకున్న ఆంగ్ల పరిజ్ఞానము, మనకున్న సంస్కృతి సాంప్రదాయము, మనకున్న గ్రేట్ కుటుంబ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, గ్రేట్ పొలిటికల్ వాల్యూస్ లైక్ రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన, కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ, రెస్పెక్ట్ టు విమెన్, రెస్పెక్ట్ టు మైనారిటీస్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ, దిస్ ఆల్ ది ఈకోసిస్టమ్ ఈస్ సో బ్యూటిఫుల్లీ ఓవెన్. చక్కటి ఈకోసిస్టమ్ మనకి ఓవెన్ అంటే మనం వచ్చేసింది. సో ప్రపంచంలో పెట్టుబడి ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఇండియా వస్తారు. ఎందుకంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద యూత్, మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా స్పీక్స్ ఇంగ్లీష్. ఐ మీన్ 30 to 40% ఏదో ఆ యూత్ లో నేను చెప్పేది. సో ఆ కనెక్టింగ్ తర్వాత ఈజీగా లాంగ్వేజ్ నేర్చుకోగలన కెపాసిటీ బై గాడ్స్ గ్రేస్ ఇండియన్స్ హ్యావ్ దట్ ఇన్ ద డిఎన్ఏ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సర్టన్ మ్యాలడీస్, సర్టన్ ఇనాడిక్వసీస్. ఏంటంటే అంటే కరప్షన్ కు దూరంగా ఉంటాం, ఈ బంధుప్రీతి, కులం, మతం ఈ 4-5కి దూరంగా ఉంటే ప్రపంచం ఏలమని ఈ ఈ యొక్క దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని భారతదేశం ముందు ఇచ్చాడు. COVID-19 పోస్ట్ COVID-19. సూపర్ సూపర్ సూపర్. అయితే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నాకు ఒకటి ఉంది సార్, మీరు చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ రోజు మనం 2 టాపిక్స్ మనం మాట్లాడాం. ఒకవైపు విషాదకరమైన సంఘటన వైజాగ్ లో గ్యాస్ లీకేజ్, ఇంకొక వైపు చైనా చేసిన ఈ ఒక దుశ్చర్య. ఈ రెండింటికి నాకు ఒక చిన్న సంబంధం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు అనిపిస్తుంది ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి భారతదేశానికి, పెద్ద పెద్ద కంపెనీలు మన వైపు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆల్రెడీ అమెరికా కంపెనీలతో చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ అనే ఒక చర్చ నడుస్తూ ఉన్న టైంలో ఈ రోజు గ్యాస్ లీకేజ్ వల్ల ఒక ఇబ్బందికరమైన స్థితి జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం, మనం ఏదైతే ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడాం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల లేదా పారిశ్రామిక విప్లవం రావడం వల్ల, పరిశ్రమలు పెరగడం వల్ల అభివృద్ధి చెందుతుంది సరే, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. రేపు పొద్దున ఈ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ లో వేరే ఇండస్ట్రీస్ వచ్చినా కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చినా కూడా మళ్ళీ మనం మీరు చెప్పిన మొదటి అంశాల్లోకి మనం వెళ్లాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. సో కెన్ వి ఇంటర్లింక్ దీస్ టూ, 2 సబ్జెక్ట్స్ ని మనం కలిపి చూడాల్సిన సమయం వచ్చింది అనుకోవచ్చా? కరెక్ట్ ఇదేనండి. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మానవ భద్రత అధ్యయనాల సంస్థ మాది చేస్తున్నది ఇదే. There is an inherent link, natural link between internal security and external affairs of India. Correct. Internal security problemu ఈ విశాఖపట్నం గ్యాస్ లీక్ అనుకోండి. అంతర్గత భద్రతలో భద్రత అంటే ఓన్లీ పోలీసు మిలిటరీ ఇచ్చే భద్రతే కాదు, ఎకలాజికల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ అన్ని కలిపి, ట్రెడిషనల్ సెక్యూరిటీ, నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ రెండింటిని కలిపి అంతర్గత భద్రతలో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే కెమికల్, బయలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్ నుంచి కాపాడుకోవడం. దీనికి చైనాకి చాలా లింక్ కూడా ఉంది. నేను చెప్తాను ఎక్స్టర్నల్ అఫేర్స్ చెప్తాను. ఎట్లా అంటే మీరు రష్యాలో చెర్నోబిల్ ఇన్సిడెంట్ జరిగింది, జపాన్ లో సెరీన్ గ్యాస్ జపాన్ లో కూడా సెరీన్ గ్యాస్, రష్యాలో కూడా సెరీన్ గ్యాస్ లీక్ అయ్యి చాలా మంది చనిపోయారు. ఇదివరకు రీసెంట్ గా జపాన్ లో కూడా గ్యాస్ లీకేజ్ మూలంగా చాలా మంది చనిపోయారు. అణు విద్యుత్ కేంద్రంలో సార్, అది ఎర్త్క్వేక్ మూలంగా వచ్చిన దాని మూలంగా. సో మన భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1980s లో మనం ఎట్లా మర్చిపోతాం. సో వీటన్నిటిని నేను చెప్పేది ఏంటంటే అంతర్గతంగా జరిగే విషయాలకి వేరే దేశాలకి మధ్య జరుగుతున్న వాటికి ఈ అంతర్గతంగా ఇంటర్నల్ గా ఇన్హరెంట్ గా లింక్ ఉంటుంది. ఆ లింక్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇజ్రాయెల్ ఇలాంటి సిచ్యువేషన్ ఏ విధంగా డీల్ చేసింది, రష్యా ఏ విధంగా డీల్ చేసింది, జపాన్ ఏ విధంగా డీల్ చేసింది అనే దాని మీద మేధో మదనం జరగటానికి ఇలాంటి థింక్ ట్యాంక్స్ అవసరం భారతదేశంలో దశానిర్దేశం చేయడానికి. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక టీచరు, ఒక డాక్టర్, ఒక జర్నలిస్టు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ హిస్ రెగ్యులర్ అఫైర్స్. అందుకని ఒక డెడికేటెడ్ గా థింక్ ట్యాంక్స్, మేధో మదనం చేసే బ్రెయిన్ స్ట్రామింగ్ సెంటర్లు ఈ విశాల భారతదేశానికి
ఈ 130 కోట్ల భారతదేశానికి ఒక దిశ చూపించడానికి థింక్ ట్యాంక్స్ అవసరము అని చెప్తా, ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి సహజమైన లింక్ ఉంటుంది కాబట్టి మనము దీని మీద దృష్టి పెట్టి భారతదేశము ముందరికి వెళ్ళాలి అనేది మనం చూసుకోవాలి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ తర్వాత మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ 2.0 ఉన్నాం. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ రాబోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, 3D టెక్నాలజీ, వీటన్నిటి మీద మనము మేధోమథనం చేసి రేస్ లో ముందు లేకపోతే చైనా వాడు కంప్లీట్ గా, లేదా అమెరికా వాడు ఎవరైతే మనకి కానీ వేరే వాళ్ళు మనల్ని ఒక సైబర్ కూలీలుగా వాడుకునే అవకాశం ఉంది. మన డేటా సెంటర్స్ మీద మన డేటా గవర్నెన్స్ మనం తెచ్చుకోవాలి. తర్వాత మన శత్రువు భాషను అర్థం చేసుకోవాలి. మన శత్రువు భాష చైనీస్ భాష, మన శత్రువు భాష ఇంకొక కొన్ని అంటే రాడికల్ ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్న అరబిక్ భాష, కొన్ని రాడికల్, అన్ని కాదు, కొన్ని రాడికల్ కంట్రీస్ లో అరబిక్ భాష ముఖ్యంగా చాలా మనకి, ఎందుకంటే 5 వీరులు నిన్న వాళ్ళల్లో మనకి అసూలు బాసారు మన ఇండియన్ మిలిటరీ వాళ్ళు. మేజర్ కల్నల్లు యూనో మేజర్స్, తర్వాత లాన్స్ నాయకులు, పోలీస్ కానిస్టేబుల్, జమ్మూ కాశ్మీర్ లో 5-6 ఒక టెర్రరిస్ట్ ని లష్కర్ ఈ తైబాని చంపడానికి. సో మనకి ఫండమెంటల్ ఇస్లాము నెంబర్ 1, CBRN కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్, వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటా చైనీస్ గ్రాండ్ స్ట్రాటజీని జాగ్రత్తగా గమనిస్తా ముందుకు వెళ్ళాలి అనేది నా కంక్లూడింగ్ రిమార్క్స్. నేను 4 ఇంపార్టెంట్ చెప్పాను. ఫండమెంటల్ ఇస్లాము, చైనీస్ గ్రాండ్ స్ట్రాటజీని గమనిస్తా, మన CBRN కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్, ప్లస్ కోస్టల్ సెక్యూరిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా. భారతదేశానికి 3వ అతిపెద్ద, అంటే భారతదేశానికి ఒక గొప్ప వరం దేవుడిచ్చింది ఏంటంటే హిమాలయాలతో పాటు హిందూ మహాసముద్రం. 55 దేశానికి టచ్ అవుతుంది హిందూ మహాసముద్రం వాటర్లు. హిందూ మహాసముద్రం మధ్యలో దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు. హిందూ మహాసముద్రాన్ని కాపాడుకుంటే 21వ శతాబ్దం, 22వ శతాబ్దం, 23వ శతాబ్దం, 24వ శతాబ్దం, ఇంకొక 400 ఏళ్ళు నిశ్చయంగా ఉండొచ్చు. ఎప్పుడైతే మనం హిందూ మహాసముద్రాన్ని కోల్పోతామో, ఆల్రెడీ అమెరికా వాడు వచ్చాడు, డిగో గార్షియాలో నేవల్ బేస్ ఉంది ఎప్పటి నుంచో. చైనా వాడు ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ ద్వారా, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా లోపలికి చొచ్చుకొచ్చేసాడు హిందూ మహాసముద్రంలో. వాడు హిందూ మహాసముద్రంలో అసలు వాడికి న్యాచురల్ గా వాడికి అవకాశమే లేదు. సో మనము సీ బ్లైండ్ నుంచి లెగవాలి, నీ జర్క్ రియాక్షన్ నుంచి లెగవాలి. సీ బ్లైండ్ నేషన్ గా ఉండకూడదు. మనకి ఎంత గొప్ప దేవుడిచ్చిన సహజ సిద్ధమైన ఆ సముద్రాన్ని, మహాసముద్రాన్ని, 3వ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం, దాన్ని కాపాడుకొని హిందూ మహాసముద్రం మీద స్టడీస్ జరగాలి. స్ట్రాటజిక్ ఇన్ నేచర్, భారతదేశ జాతీయ భద్రతా విధానం ఉండాలి, అందుట్లో ఇవన్నీ రావాలి. రైట్ సార్, నిజంగా చాలా అంశాలు మీతో మాట్లాడుతుంటే ఒక ఎవ్రీ 5 minutes ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఇంకో ఎలాబొరేటివ్ డిస్కషన్ జరిగితే బాగుంది అనిపిస్తోంది. సో విత్ యువర్ పర్మిషన్, నేను మీ పర్మిషన్ తో నేను నేషనలిస్ట్ హబ్ తరఫున చెప్తూ ఉన్నాను, నేషనలిస్ట్ హబ్ is there with you in every manner. మీరు చేసే మీ ప్రయత్నాలకు సంబంధించి కావచ్చు, మీ అధ్యయనాలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే విషయాలు ఏవైనా ఉన్నాయంటే కనుక డెఫినెట్లీ దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్. ఇది మీకు సంబంధించిన మీ ప్లాట్ఫామ్ అని అనుకోండి. అండ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కి సంబంధించి, ఈ స్ట్రాటజిక్ అంశాలకు సంబంధించి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. మీ సహకారం ఉంటే కనుక, మీరు టైం ఇస్తే డెఫినెట్లీ ఐ ప్లాన్ సిరీస్ ఆఫ్ videos చేసేలాగా. Sagar, I really wanted to thank you sir for your spirit చాలా ఇంపార్టెంట్ సార్. అలాంటి గుడ్ ఇంటెన్షన్స్, గుడ్ స్పిరిట్, ఎందుకంటే when you seriously and sincerely want something, if you have good intentions, the whole universe will come and conspire to make it happen if our intentions correct, if our intentions are good. సో ఆ విధంగా చెప్పినప్పుడు ఒక చిన్న మీ నేషనలిస్ట్ హబ్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను సవినయంగా కోరుతుంది ఏంటంటే, ఒక్క క్షణం దేశం కోసం ప్రతిరోజు ఒక్క క్షణం, ఒక మినిట్ ఆలోచించండి. మీ 24 గంటల్లో ఎన్నో వేల మంది ప్రాణాలు, లక్షల మంది ప్రాణాలు కోల్పోతే ఇవాళ మనం స్వతంత్ర భారతావనిలో ఉన్నాము. ఎప్పుడు నా పిల్లలు, నా ఆస్తి, నా రియల్ ఎస్టేట్, నా నుంచి మన దేశం అనే దానికి ఒక్క క్షణమే నేను అడిగేది, ఎక్కువ అడగట్లా. మీ పిల్లల్ని స్ట్రాటజిక్ స్టడీస్ మీద, సెక్యూరిటీ స్టడీస్ మీద ప్రమోట్ చేయండి. వాడు ఒక డాక్టరో, ఒక యాక్టరో, ఒక టీచరో, ఒక లాయరో అట్లా సైలోస్ లో కాకుండా
దేశంలో అయ్యా ఈ మొత్తంలో నువ్వు కూడా ఒక సైనికుడు అనే విధంగా అది ఇచ్చినప్పుడు, ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే సార్, మా ముత్తాత గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నెగంటి హనుమంతు పల్నాటి పుల్లరు ఉద్యమంలో 1922లో ఫిబ్రవరిలో బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు అతన్ని. పల్నాడు ఏరియాలో దుర్గి మండలం మెంచాలపాడు గ్రామంలో. సో నేను అక్కడి నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నల్సార్ యూనివర్సిటీలో రిజైన్ చేసి ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్లో ఎన్ని చదివి వచ్చి డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు యాంటోనీని కలిశాను, హోమ్ మినిస్టర్ చిదంబరం కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్ళమన్నారు. టెర్రరిజం గురించి మాట్లాడతానికి 2010లో సంగతి చెబుతుంది. ఏడకి వస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళమంటారు. అప్పుడు దాంట్లో నుంచి వచ్చిన ఒక కసితో సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ స్టార్ట్ చేసి ఎవరు వచ్చినా రాకపోయినా ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ దేశంలో నేను ఎంతో కొంత నేను సైతం సంవిధానం ఒకటి ఆహుతి అన్నట్టుగా శ్రీశ్రీ గారి నుంచి అట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని నేను దీంట్లోకి వచ్చాను సార్. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున మేము ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తాం సాయి గారు. ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ముఖ్యంగా ట్రెడిషనల్ సెక్యూరిటీ థ్రెట్స్, నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ థ్రెట్స్, ఫారెన్ పాలసీ అంశాల మీద ఎవరైనా ఇంటర్న్షిప్ చేయాలనుకున్న వాళ్ళు మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వెబ్సైట్ చూడొచ్చు, chss.org.in. అండ్ మేము మీతో పాటు ఉంటాము. మనందరం కలిసి మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ మంది మిత్రులు లేరు. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. చుట్టుపక్కల మనకి సముద్రము, పైన హిమాలయాలు, చుట్టుపక్కల విసినిటీలో మన అనేవాడు ఎవడు లేరు. దయచేసి ఆలోచించండి. అమెరికా మీద టూ మచ్ గా డిపెండ్ అవడం కూడా తప్పు. మన సొంతంగా మనం ఎదుగుదాము. చైనాకి ఒక పాయింట్ లో మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ కల్చర్, వాళ్ళ లాంగ్వేజ్ మీద ఎంత పట్టు. మనకి చైనీస్ లాంగ్వేజ్ వచ్చిన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు ఇవాళ? అది ఎంత స్ట్రాటజిక్ బ్లండర్. నీ శత్రు దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ నువ్వు అర్థం చేసుకోలేకపోతే నువ్వేం గెలుస్తావు సార్ వాళ్ళ మీద? సో ఇవన్నీ దయచేసి ఆలోచించి, వీ హ్యావ్ టు గ్రో, వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్లంబర్, దిస్ డీప్ లేజినెస్ బయటకు వచ్చి స్పిరిటెడ్ గా నా ఉద్దేశం సార్. రైట్ సార్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం మా కోసం వెచ్చించారు. మీ టైం ని మా కోసం కేటాయించినందుకు అండ్ నేషనలిస్ట్ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో డెఫినెట్లీ మనం కంటిన్యూస్ గా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద డిఫరెంట్ కొత్త అంశాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే విధంగా మనం కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను సార్. ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని టాపిక్స్ పైన మనం డిస్కషన్స్ కూడా చేద్దాం. డెఫినెట్లీ ఐ నీడ్ యువర్ టైం. మీరు మాకు టైం కేటాయిస్తూ ఉండాలి రెగ్యులర్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అది నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు అర్థమై ఉంటుంది. ఒక ఫుల్ ప్యాక్డ్ పేట్రియాట్ తో నేను ఇప్పటిదాకా మాట్లాడాను. నేను చాలా ఎనర్జెటిక్ గా నాకు అనిపిస్తోంది. చాలా విషయాలు వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. వారు చెప్పినట్టుగా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కి సంబంధించి వారి వెబ్సైట్ లోకి వెళ్ళి, నేను వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను కింద మీరు డిస్క్రిప్షన్ లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో చూడవచ్చు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఎవరైనా నిజంగా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్ సంబంధించి వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేయాలనుకుంటే, కనుక తెలుసుకోవాలనుకుంటే, దేశం కోసం పాటుపడాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఆ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్లీ కన్నగంటి రమేష్ బాబు గారు లాంటి గొప్ప వ్యక్తుల సారథ్యంలో ఈ అంశాలు తెలుసుకోవడము అండ్ దేశం కోసం పనిచేయడానికి మించిన అనుభవము, మించిన అంశము ఇంకోటి ఉండదు. సో ఆ దిశగా అడుగులు వేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ రాబోయే రోజుల్లో సిరీస్ ఆఫ్ వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తాను ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించి. సో చైనా వైరస్ విషయంలో రమేష్ బాబు గారు చెప్పిన సూచనలు మీరు కూడా పాటిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా వారి సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసి చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.